2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అవుతుందని అన్నారు ప్రధాని మోదీ. సైన్స్ ఆవిష్కరణకు ఏపీ కేంద్రంగా మారిందన్నారు. మోదీ సంకల్పంతో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీకి డబుల్ బెనిఫిట్ అని అన్నారు. దేశ సేవే పరమావధిగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కొనియాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో పర్యటించిన ప్రధాని 13,430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఏపీలో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోదీ. కర్నూలు జిల్లాలో 13,430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 2,880 కోట్లతో కర్నూలులో ట్రాన్స్మిషన్ వ్యవస్థ, 4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి పనులు, 960 కోట్లతో సబ్బవరం, షీలానగర్ రహదారి, 1,140 కోట్లతో పీలేరు, కాలూరు 4 లేన్ల రహదారి విస్తరణకు శంకుస్థాపన చేశారు. గుడివాడ, నూజెండ్ల మధ్య ఆర్ఓబి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధి జరిగేలా 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పించేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు ప్రధాని. ఆ తర్వాత కర్నూలులో బహిరంగ సభకు హాజరయ్యారు. రెండు 2047 నాటికి దేశం వికసిత్ భారత్ గా అభివృద్ధి చెందుతుందన్నారు ప్రధాని మోదీ. 21వ శతాబ్దం 140 కోట్ల భారతీయుల శతాబ్దమన్నారు. భారత్ క్లీన్ ఎనర్జీ నుంచి టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్ వరకు అన్ని రంగాల్లో కొత్త రికార్డులు సృష్టించిందన్నారు. ఏపీ కర్నూలు జిల్లా నన్నూరు దగ్గర సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు ప్రధాని. సైన్స్ ఆవిష్కరణకు ఏపీ కేంద్రంగా మారిందని చెప్పారు. ఆంధ్రకు అగర్ జరూరత్ థీ तो सही विजन और सही नेतृत्व की जरूरत थी. आज चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू के रूप में आंध्र के पास वो विजनरी लीडरशिप भी है और केंद्र सरकार का पूरा सहयोग भी है. इस तेज गति को देख करके मैं कह सकता हूं कि 2047 में आजादी के जब 100 साल होंगे, विकसित भारत होके रहेगा. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మోదీ సంకల్పంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీకి డబుల్ బెనిఫిట్ వచ్చిందన్నారు. మోదీ వంటి నాయకుడిని పొంది దేశం అదృష్టం చేసుకుందని కొనియాడారు బాబు. ఆర్థికంగా మన బలం ఏంటో ఈ విజయాలు చెప్తే, సైనికంగా మన బలమేంటో ఆపరేషన్ సింధూర్ చూపించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాటలతో కాదు, చేష్టలతో చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. స్వదేశ మంత్రం మనకు బ్రహ్మాస్త్రం. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ధర్మాన్ని పాటిస్తూ కర్మను పాటించే నాయకుడు మోదీ అని ప్రశంసించారు. ఆయన దేశాన్ని మాత్రమే కాదు 2 తరాలను నడుపుతున్నారన్నారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మ నిర్భర్ భారత్ తీసుకొచ్చారని చెప్పారు పవన్. దాదాపు 13,000 కోట్ల పైచిలుకు తోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకించి ఉరవకంలో 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. మనకి ఈ కూటమి ఒక 15 ఏళ్లకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం. ఏపీ పర్యటనలో భాగంగా ఉదయం శ్రీశైలం వెళ్లారు ప్రధాని మోదీ. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఆలయ ఆవరణలో ధ్యానం చేశారు. మోదీకి వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వచనం చేశారు పండితులు. తర్వాత శివాజీ స్మారక స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు ప్రధాని. కేంద్రంలోని గోడలపై ఉన్న శివాజీ జీవిత విశేషాలు తెలియజేసే చిత్రాలను ఆసక్తిగా చూశారు. కేంద్రం లోపల ఉన్న అతిపెద్ద శివాజీ విగ్రహానికి నమస్కరించారు. కేంద్ర నిర్వాహకులను అభినందించారు మోదీ.